Welcome to Soap Stars with Krish. సోప్ అంటే రుద్దుకునే సోప్. Note this point. ఫస్ట్ అయితే హైఫై కొట్టు. 10 years కంప్లీట్ చేసాం. 10 anniversaries. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ షో. Okay. చాలా బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్. And first guest నువ్వే. షోలో ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్. ఓకే, చాలా తెలియలేదు కంఫర్టబుల్ గా కదా? చేయొచ్చు. కన్నడ నుంచి తెలుగుకి హౌ డెస్టినీ అనొచ్చు వన్ వర్డ్ లో చెప్పాలంటే. యాక్ట్రెస్ కి మెయిన్ కావాల్సింది బ్యూటిఫుల్ ఫేస్ అండ్ యూ హ్యావ్ ద బ్యూటిఫుల్ ఫేస్. Thank you, You have Krishna. expressive eyes and you have everything actually. సో ఫస్ట్ సీరియల్లే సూపర్ హిట్. ఈ జన్మలో నేను తను చేరుకోలేనా. శశి బీటెక్ రెసిపీ ఎలా బాగా చేస్తాను. ఏదైనా వంట అంటే టీ ఒక్కటే. నేను వంట అంటారు దాకా నువ్వు మసాలా టీ ఎక్కడ రివీల్ చేయలేదు కదా, సో ప్లీజ్ మన వాళ్ళు వేసుకుంటాం. అది ఇంకేం పొంగుతుంది అన్నప్పుడు షుగర్ వేస్తే సో లాస్ట్ పై నుంచి సూసైడ్ బయటకు వచ్చేద్దాం అనుకున్నప్పుడు ఇవిడ పెరిగేసి దాన్ని ఆపేసి. షుగర్ వేసి కలాసీలో పెరుగు. ఐ లవ్ ఇలాంటి చెప్పొచ్చు కదా పాపం. సీరియల్లో చూసి నిన్ను తీసుకున్నారంటున్నావు. సినిమా చేసాం కానీ అక్కడ కూడా మాకు సీరియల్ యాక్టింగ్ వద్దు. సారీ, అదే సీరియల్ యాక్టింగ్ ఒకటి, థియేటర్ యాక్టింగ్ ఒకటి, సినిమా యాక్టింగ్ ఒకటి. అంటే వాళ్ళకి ఏంటో మేము ఓవర్ యాక్టింగ్ చేస్తాము కానీ సినిమా వాళ్ళందరికీ ఓకే వీళ్ళు చేసేదే ఓవర్ యాక్టింగ్. లైక్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. తెలుసుకోవాలి, లైక్ సీరియల్ ఆర్టిస్ట్ ఆర్ కేపబుల్ ఆఫ్ ఎనీ సినిమా ఆర్టిస్ట్. అలా ఇప్పుడైనా నేను క్రిటిసైజ్ చేయడం కానీ డల్ అయిపోవడం. కొన్ని కమెంట్స్ ఎలా చేస్తారంటే శశిరేఖ చేసినప్పుడు. ఒక చిన్న ఎమోషనల్ క్వశ్చన్. 2017 నీకు సినిమా రిలీజ్ అయింది, నువ్వు పీక్ స్టేజ్లో ఉన్నావు. సారీ, మీ ఫాదర్ అప్పుడే ఎక్స్పైర్ అయ్యాడు. మనకి మీ డాడీ అంటే నీకు చాలా ఇష్టం. సో అలాంటి ఆయన ఎక్స్పైర్ అయ్యాక అసలు నువ్వు షూటింగ్కి రావడం కానీ ఇది చాలా పెద్ద హగ్గు. సార్ నా పర్సనల్ లైఫ్ సక్సెస్ చూడాలని నేను చాలా అనుకున్నారన్న. హాయ్ హలో అండి, నేను మీ క్రిష్. వెల్కమ్ టు సోప్ స్టార్స్ విత్ క్రిష్. అండ్ ఈరోజు మన షోలో మనతో ఉన్న స్టార్ ఎవరు అండ్ ఎన్ని గెసెస్? ఓకే, గెసెస్ వద్దు కానీ ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయింది ఆ అమ్మాయి ఇండస్ట్రీలోకి వచ్చి స్టిల్ అలాగే ఉంది, నా ముందే ఉంది. సో మేమిద్దరం ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేసాం. సో ఆ అమ్మాయిని అడిగేద్దాం. హాయ్ మేఘన, హలో. ఎలా ఉన్నావు? ఫస్ట్ అయితే హైఫై కొట్టుకుందాం. 10 years కంప్లీట్ చేసాం. 10 anniversaries. ఓకే, Yeah. సో ఎట్లా స్టార్ట్ అయిన జర్నీ కంటే ముందు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ షో. Okay. చాలా బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఫస్ట్ గెస్ట్ నువ్వే. అదే దీనికి కూడా high five. హైఫై. చాలా సంతోషంగా ఉంది. Thank you. అంటే నేను చూడగానే ఇక్కడ ఈ షోలో ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్. ఓకే, చాలా తెలియలేదు కంఫర్టబుల్ గా కదా? చేయొచ్చు, తెలియదు నాకు. సో ఇట్ వాస్ అ స్వీట్ సర్ప్రైజ్. ఆల్సో షో కూడా కాన్సెప్ట్ చాలా బాగుంది అనిపిస్తుంది. బికాస్ వీ కెన్ గెట్ టు సీ అ లాట్ ఆఫ్ సోప్ స్టార్స్. సో సోప్ అంటే రుద్దుకునే సోప్. నోట్ దిస్ పాయింట్. రుద్దుకునే సోప్ కాదు, సోప్ స్టార్స్, డైలీ సోప్స్ అంటారు సీరియల్స్ని. సో అందులో మన స్టార్ మేఘ్న. అండ్ మేఘ్న జర్నీ ఎలా స్టార్ట్ అయిందో అడుగుదాం. సో ఎక్కడో కర్ణాటకలో పుట్టావు, కూర్గ్ రైట్? పెరిగావు. మైసూర్ మీ ఊరు. సో అక్కడి నుంచి కన్నడ నుంచి తెలుగుకి హౌ? డెస్టినీ అనొచ్చు వన్ వర్డ్ లో చెప్పాలంటే. Destiny, okay. అది డెఫినెట్లీ ఎలా వచ్చాను ఏంటనే దానికంటే ఇట్ వాజ్ ఆల్ ప్లేస్డ్ ప్రాపర్లీ. కన్నడ ఇది నేను థియేటర్ చేశాను కదా, నాటకాలు చేసేదాన్ని. థియేటర్ ఆర్టిస్ట్. అంటే నేను చిన్నప్పుడు మా ఇంట్లో నా గోల తట్టుకోలేక మా అమ్మ హైపర్ కిడ్ అనమాట. సో పంపించేసారు నాటకాలకి, వాటికి కొంచెం నన్ను డైవర్ట్ చేశారనమాట. ఇంట్లో ఉంటే గోల చేస్తానని. సో అమ్మ చాలా ఎంకరేజ్ చేస్తే తీసుకువెళ్ళేది నాటకాలకి. సో అక్కడ నుంచి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది సినిమాలు సీరియల్ చేద్దామని. అంటే జనరల్గా అబ్బాయిలు అయితే ఓకే, కొంతమంది ఫ్యామిలీస్లో అమ్మాయిల్ని ఈ ఫీల్డ్కి ఎంకరేజ్ చేయరు. బట్ మీరు చిన్నప్పటి నుంచే బాగా ఎంకరేజ్ చేశారు. కొంచెం మా ఇంట్లో మా నాన్నగారు కొంచెం లిటిల్ కన్సర్వేటివే, బట్ నాట్ టూ మచ్. కొంచెం ఫ్రీడమ్ ఉండేది నాకు. ఏం ఇష్టమో అది చేయమని ఇచ్చేవారు,
ఎంకరేజ్ చేశారు బికాస్ హీ వాంటెడ్ మీ టు గెట్ ఇన్ టు ఆల్ దిస్ కల్చరల్ యాక్టివిటీస్ ఓన్లీ దే స్పాటెడ్ దట్ ఓకే చదువు అంటే ఇది ఎలాగో చదువుకోదు ఇది కూడా నేర్పించకపోతే ఇంకా వేస్ట్ అయిపోతుంది లైఫ్లో అని చదువు బాగా తక్కువ నాట్ ఎట్ ఆల్ గుడ్ స్టూడెంట్ ఐ యూస్ టు స్టడీ అంటే చదివితే మంచిగా చదివేదాన్ని కానీ ఇష్టం లేదు ఇంట్రెస్ట్ తో కాన్సంట్రేట్ చేసి అటు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పటికి అక్కడ ఐపీఎస్ అయిపోయేదాన్ని ఏమో సో అటు ఇంట్రెస్ట్ నాకు ఇటు కాబట్టి బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ యాక్ట్రెస్కి మెయిన్ కావాల్సింది బ్యూటిఫుల్ ఫేస్ అండ్ యూ హ్యావ్ ద బ్యూటిఫుల్ ఫేస్ యూ హ్యావ్ ఎక్స్ప్రెసివ్ ఐస్ అండ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ సో ఫస్ట్ సీరియల్లే సూపర్ హిట్ అసలు చాలా తక్కువ మందికి ఇప్పుడు ఫస్ట్ సినిమా చేసి సూపర్ హిట్ ఫస్ట్ సీరియల్ చేసి సూపర్ హిట్ అంటే ఓవర్ నైట్ స్టార్ అని చెప్పను బట్ కష్టపడ్డాడు బట్ ఫస్ట్ సీరియల్కి అప్పుడు దాకా నార్మల్గా ఉన్న ఒక అమ్మాయి ఎక్కడో కర్ణాటకలో ఉన్న ఒక అమ్మాయి తెలుగులో సూపర్ స్టార్ కింద అయిపోయింది ఓవర్ నైట్ అని కాదు సో కంప్లీట్ విత్ వన్ సీరియల్ సో ఆ నార్మల్ థింగ్ నుంచి ఈ సెల్ఫీస్ అండ్ మెసేజెస్ వస్తుంటే ఇన్స్టాగ్రామ్ అంటే అప్పట్లో ఇంకా పిల్లవలేదు కదా అప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ సీరియల్కి షీఈ్ మ్యారీడ్ సో ఆ ఫేమ్ ఎట్లా అనిపించింది ఫస్ట్ Cloud9 యాక్చువల్లీ చాలా డిఫరెన్స్ అంటూ ఎందుకు అంటే ఐ వాజ్ నాట్ ఇన్ దట్ అంటే చాలా మంచిగా అనిపించింది ఇదంతా నాకు బాగుంది అనేదానికంటే ఎక్కువ ఫస్ట్ టైం చూసాను కాబట్టి ఐ వాజ్ సర్ప్రైజ్ ఓహో ఇలా ఉంటుందా అనేది బికాజ్ యాజ్ అన్ యాక్టర్ మీకు కూడా తెలిసి ఉండొచ్చు మేము యాక్టింగ్ చేయాలని మనకి చేస్తున్నాము ఒక స్క్రీన్ మీద చేస్తున్నాము ఆ ఇంట్రెస్ట్ ఉందంటేనే మేము చాలా కలలు కన్నా ఉంటాం ముందు ఒక రోజు ఎప్పుడైనా డ్రీమ్స్లో ఓహో ఇలా ఉంటుందా అలా ఉంటుందని నేను చాలా మేనిఫెస్ట్ చేసేదాన్ని తెలియకుండానే మిర్రర్ మీద నిల్చొని కానీ ఈ షారుఖ్ ఖాన్తో యాక్ట్ చేస్తున్నాను రణబీర్ కపూర్తో యాక్ట్ చేస్తున్నాను అంత చాలా డ్రీమ్స్ ఉండేది సో అసలు నాకు ఎవరు ఏం లేకుండానే ఇలా ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడుతున్నట్టుగా అది నాకు నేనే చాలా కుకప్ చేసుకునేదాన్ని స్టోరీస్ అంతా సో అది రియల్గా అయినప్పుడు ఓకే నా డ్రీమ్స్ అన్ని మేనిఫెస్ట్ అవుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి అని తెలియకపోయినా ఇట్ వాజ్ ఆల్ వెరీ సర్ప్రైజింగ్ ఒక్కసారి అంటే నాకు అది చాలా Cloud9 అన్నట్టుగా అనిపించింది లిటరలీ వాజ్ ఇన్ Cloud9 ఒక్కసారి అయితే హనుమకొండ వరంగల్లో శశిరేఖ గారి ఈవెంట్ చిన్న చాలా మంది ఉన్నారు నా ఎదురుగా అండ్ వాళ్ళు సెల్ఫీస్ అంటే అందరి చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి అండ్ నేను క్రేన్ మీద లిటరలీ ఐ వాజ్ ఇన్ Cloud9 సో అంటే చిన్నప్పుడు ఇప్పుడు మనం ఉంటాం మనకి ఫేవరెట్ స్టార్స్ ఉంటారు మనం ఎక్కడైనా షోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి అనిపించేసరికి సేమ్ మనం ఫోన్ బట్టి ఇట్లా కూర్చుంటాం కదా సో ఈ ప్లేస్ లో ఇప్పుడు వేరే వాళ్ళు ఉండి ఆ ప్లేస్ లో నువ్వు వెళ్ళావు కదా అవును నిజంగా ఏంటంటే నేను ఆ వెనక రోజు తలుచుకుంటే ఐ వాజ్ వెరీ స్కేర్డ్ ఆ రోజు అంటే చాలా భయం వేసింది అంటే చాలా బాధ్యత మోసినట్టు అనిపించింది ఇంతమంది నన్ను ప్రేమిస్తున్నారంటే నేను వాళ్ళకి ఇంకా ఎలాగ వాళ్ళందరినీ ఇంకా ఎంటర్టైన్ చేసేది సక్సెస్ రావడం ఈజీ కానీ అది నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టం నిలబెట్టుకునేది ఎలాగా అనే బట్ 10 years ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 years వస్తూనే ఉంది బట్ స్టిల్ ఇప్పటికీ ఇదేదో ఉంటుంది ఒక గెస్చర్ బీటెక్ ఫస్ట్ సీరియల్ అట్లానే గుర్తుపెట్టుకున్నారు ఇప్పటికే ఇప్పుడు నన్ను ముద్దమందరం చిన్నబాబు ఎలా అంటారో తెలియదు కానీ సో నిన్ను సేమ్ ఇప్పటికీ శశి బీటెక్ అండ్ నువ్వు అలాగే ఉన్నావు ఇప్పటికే వాట్ ఈస్ ద రీజన్ అంటే లైక్ చాలా తక్కువ మంది మెయింటైన్ చేస్తారు అందులో నా అమ్మాయిని మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం ప్రజెంట్ డేస్లో వాళ్ళ ఏజ్ చూస్తే 19-20 ఉంటుంది బట్ వాళ్ళు చూస్తే లైక్ 30+ మేబీ వెయిట్ పుట్ అవ్వచ్చు ఇంకోటి కావచ్చు అదేంటో తెలియదు బట్ ఇక మెయింటైన్ స్టిల్ సేమ్ నేను ఎప్పుడు ఫస్ట్ డే నేను శశిరేఖ పైన షూట్లో చూసాను నాకు ఆల్మోస్ట్ అట్లానే ఉంటుంది చిన్న చేంజెస్ ఓకే మేము 90s కిడ్ అంతే అనుకుంటా కృష్ణ మోస్ట్లీ జెన్సీస్ వచ్చేసరికి అలా కొంచెం ఏమైనా స్కిన్లో మార్పు దేవుడు ఇచ్చేసాడేమో కానీ మెయింటైన్ చేయాలి కదా మెయింటైన్ చేశాను తినేసి కూర్చున్నావు అనుకో నువ్వు మెయింటైన్ చేయకుండా సో అవుతావు బట్ యు వర్క్అవుట్ ఐ వర్క్అవుట్ విత్ మై హస్బెండ్ అది క్రెడిట్స్ నా స్వరూప్కి కూడా ఇవ్వాలి కపుల్ వర్క్అవుట్ వి వర్క్అవుట్ టుగెదర్ అండ్ ఆల్సో నా ఫ్రెండ్ ఉంది రూపా ఉంది తను నాకంటే మన రూపా నాకంటే కొంచెం పెద్దదే కానీ తను కూడా వర్కౌట్ చేస్తుంటే షీ ఈజ్ ఆల్సో మెయింటైనింగ్ వెరీ వెల్ సో నాకు కొంచెం మంచి సరౌండింగ్స్ ఉంది కాబట్టి గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి యాక్చువల్లీ నేను చాలా లేజీ చెప్పాలంటే బట్ ఐ హ్యావ్ పీపుల్ హూ పుష్ మీ వెల్ వర్కౌట్ స్వరూప్ పుష్ చేస్తాడు అండ్ రూపా కాల్ చేసి చెప్తుంది వెళ్ళావా వర్కౌట్కి అని సో అదంతా మోటివేట్ చేసి రెగ్యులర్ టచ్లో ఉంటారు అయితే రెగ్యులర్ టచ్లో ఉంటా సో యు వర్కౌట్ ఎవ్రీడే ఎవ్రీడే కాకపోయినా చాలా ఇర్రెగ్యులర్గా వర్కౌట్ చేస్తాను నేను బట్ స్టిల్ కానీ ఎంత వర్కౌట్ చేసినా డైట్ ఇంపార్టెంట్ అంటారు కదా 80% డైట్ అండ్ 20% వర్కౌట్ చెప్తారు బట్ డైట్ థింగ్ ఏంటి
సార్ డైట్ చాలా పువర్ నేను డయట్లో అయితే చేయాలనుకుంటాను. కష్టం. 4 రోజులు చేస్తాను, 5 రోజులు మూడ్ ఉండదు. బట్ ఎలా మెయింటైన్ చేస్తాను? ఏమో అది నిజంగా అదృష్టం అనాలి. ఐఎమ్ జీన్స్. మా అమ్మకి థ్యాంక్స్ చెప్పాలి. వేసుకునే జీన్స్ కదమ్మా. ఓకే జీన్స్. మా అమ్మకి మా నాన్నకి థ్యాంక్స్ మీ చెప్పు. పేరెంట్స్ కూడా అట్లా స్లిమ్ ఉంటారా? నో మై ఫాదర్, మా నాన్నగారు కొంచెం అంటే స్లిమ్ అప్పుడు ఉండేవారు. engage లో ఉన్నప్పుడు maybe హీ వాజ్ వెరీ హెల్దీ. మోస్ట్లీ నాకు ఆ హెల్త్, ఆయన చాలా యోగా చేసేవారంట. ఆ యోగం అంతా నాలో యోగా చేస్తే ఆ యోగం పిల్లలకు వచ్చినట్టు. సో Yeah. హెరిడేటరీలో అది ఇది ఆస్తులు ఈ పంచుకోవడం కూడా కాకుండా ఇట్లా యోగం కూడా వచ్చింది. చూడండి, పిల్లలు బాగుండాలంటే పేరెంట్స్ యోగా చేయాలి. సో ఆల్ ద పేరెంట్స్ ఇప్పటి నుంచి మీ పిల్లలు బాగా చేయాలంటే మీరే యోగా చేయండి, వాళ్ళు బాగుంటారు ఇలా. సో నైస్, బాగుంది. అండ్ సో ఫుడ్ హ్యాబిట్స్ అయితే నార్మల్, ఏది తినాలనిపిస్తే అది తినేస్తా. నేను ఒకటి విన్నా, నాకు జనరల్గా టీ అంటే చాలా ఇష్టం. సో నీకు టీ అండ్ తట్టు మసాలా టీ అంటే చాలా ఇష్టం అంట. చాలా ఇష్టం. అండ్ చాలా బాగా చేస్తామంట. సో ఇప్పుడు నాకు అది చెప్పినప్పటి నుంచి నిన్ను అసలు ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం అనుకున్నాను. మళ్ళీ టీల గురించి కాఫీల గురించి మాట్లాడినట్టు ప్రిపరేషన్ అయిపోద్దని. సో అది ఆపి ఇంట్రొడక్షన్ తీసుకున్నా. సో ప్లీజ్ ఇప్పుడు ఒక్కసారి ఆ రెసిపీ ఎలా? అంటే నేను బాగా చేస్తాను ఏదైనా వంట అంటే టీ ఒక్కటే. నేను వంట అంటారమ్మా ప్లీజ్, అదొక చిన్న డ్రింక్ అంతే. ఇప్పుడు వంట అంటే ఓకే సరే సరే, ప్రాసెస్ చెప్పు నాకు ఒకసారి. అది నా స్పెషల్ అనమాట. అదంటే అంత ఈజీగా రెసిపీ చెప్పేస్తే అందరు చేసేసుకుంటారు కదా వాళ్ళు. అంటే నువ్వు మా ఇంటికి వచ్చి నా టీ టేస్ట్ చేయాలి. అంటే నువ్వు ఇప్పుడు యూట్యూబ్లోకి ఏదో చేస్తాను ప్లాన్ నువ్వు, నేను అది వస్తా. బట్ సి, నీ దగ్గర నుంచి నీకు తెలియని విషయాలు చాలా తెలుసుకోవాలనుకుంటారు. సో ఇప్పుడు దాకా నువ్వు మసాలా టీ ఎక్కడ రివీల్ చేయలేదు కదా. సో ప్లీజ్ కదా మన ఊళ్ళో కోసం అండ్ నా కోసం ప్లీజ్, ఫ్రెండ్స్ అన్నప్పుడు. ఓకే ఓకే. సో నీ వంట అందరు ఇప్పుడు మసాలా టీ చేయమంటే అందరు ఇంట్లో చేసుకుంటుంటారు. ఇప్పుడు నేను అదేదో స్పెషల్ గా ఏం చేయట్లేదు కాబట్టి రెసిపీ చెప్పేస్తే ఇదేముంది మామూలే కదా అని వాళ్ళు నిన్ను తిట్టుకుంటారు. అడిగాడు అట్లా ఉంటుంది. ఇప్పుడు ఇరానీ చాలా చోట్ల ఉంటుంది, కానీ పర్టికులర్ ఒక్కొక్క ప్లేస్లో చాలా బాగుంటుంది. సో చేసే వాళ్ళని పెట్టుకుంటుంది. సో ఏమో నీ దగ్గర ఏముంది, ఏం పెట్టి చేస్తావు నాకు తెలియదు కదా. చెప్తే అన్నీ వేస్తాను. ఇలాచీ వేస్తాను, సినమన్, అది దాల్చిన చెక్క వేస్తాను, మిరియాల పొడి వేస్తాను. ఎందులో వేస్తావు? అదే ఎందులో వేస్తావు? ఓకే, ఎందులో వేస్తావు? వాటర్లో ఫస్ట్ అదంతా కొంచెం మరిగించి టీ పొడి కూడా వేసి ఆ తర్వాత మెజర్ చేసుకొని మరి స్టవ్ ఆన్ చేస్తావు కదా. ఓకే, అదే వంట అనేసరికి ఇదే వంట. యాక్చువల్లీ ఇవన్నీ వేసేస్తా, తర్వాత స్టవ్ ఆన్ చేస్తా. ఎందుకంటే నేను మధ్యలో మర్చిపోతే కష్టమని ఫస్ట్ గుర్తు చేసుకొని అంతా వేసేసి తర్వాత స్టవ్ ఆన్ చేసి తర్వాత పాలని మెజర్ చేసుకొని మరి ఎంతమంది ఉన్నారో అంతమందికి అలా. ఎంతమంది ఉంటే అన్ని గ్లాసులు వేసేస్తా. అన్ని గ్లాసులు వేస్తా. అది తెలియకుండా అంటే నార్మల్గా అలా వేసాను, మెజర్ చేసి మరి ఇన్ని గ్లాస్. మసాలా టీ వచ్చు అలా చేస్తా అన్నమాట. మెయిన్ కాన్సెప్ట్ ఎక్కడ ఎంతసేపు మరిగిస్తాం అనేది ఇంపార్టెంట్, రైట్? చాలాసేపు మరిగిస్తాను. అదే ఎంతసేపు సిమ్లో పెట్టి అట్లీస్ట్ అది ఉడుకొచ్చేంత వరకు మరిగిస్తాం. ఉడికొచ్చేంత వరకు బాగా ఉడికొచ్చాక ఆ తర్వాత షుగర్ వేస్తా లాస్ట్లో. ఉడికొస్తున్నప్పుడు అది ఇంకేం పొంగుతుంది అన్నప్పుడు షుగర్ వేస్తే. సో లాస్ట్లో అది బాయిల్ అయిపోయి బాగా బాయిల్ అయిపోయి మొత్తం ఎప్పుడు నుంచి బయట నుంచి సూసైడ్ బయటకు వచ్చేద్దాం అనుకున్నప్పుడు ఇవిడ పెరిగేసి తెర ఆపేస్తా. షుగర్ వేసి పెరిగేస్తంట. సో నోట్ మసాలా టీలో పెరుగు. అదే నాకు అర్థమైంది, వంట వచ్చని. ఓకే ఓకే ఓకే, నోట్ చేసుకోండి. సో పెరిగిన కాన్సెప్ట్ తీసి మనం షుగర్ వేసి బ్లాక్ చేయలేకపోయి పెరిగేసి అది అంటే ఎందుకు పెరుగు వచ్చింది మధ్యలో నాకు అర్థం కాలేదు. బట్ మధ్యాహ్నం పెరుగుతున్నావా? మధ్యాహ్నం పెరుగుతున్నా. సో స్వీట్ ఆఫ్ యూ, చాలా బాగా చెప్పు. సో మసాలా టీ నేను ఇంటికి వెళ్ళి ఇదే ట్రై చేస్తా, పెరిగేయకుండా చెప్తా ఎట్లా ఉందని కాల్ చేసి. నైస్. అండ్ నువ్వు ఏదో వెబ్సైట్ ఏదో, ఐ మీన్ నువ్వంటే యూ అండ్ యువర్ హస్బెండ్ టుగెదర్ స్టార్టింగ్ ఏ వెబ్సైట్ అంట కదా. అంటే ఏంటి దాని గురించి, ఏంటి జనరల్గా ఏం వెబ్సైట్ అది? ఫస్ట్ ఇక్కడే చెప్తున్నాను అనమాట. ఇప్పటి వరకు నేను సోషల్ మీడియాలో చెప్పాను, బట్ ఏంటైనా చెప్పలేదు కదా. ఏంటనే చెప్పలేదు. సో మొట్టమొదటిసారి మన ఛానల్లో మన ఇంటర్వ్యూలో ఒకటి రివీల్ చేస్తుంది. ఎక్కడ చెప్పండి, సీక్రెట్. సో శ్వేత్ అని, దిస్ ఇస్ అది నా శ్వేత్ బై మేఘనా లోకేష్ అనే ఉంది, కానీ దిస్ ఇస్ అ గిఫ్ట్ ఫర్ మీ ఫ్రమ్ మై హస్బెండ్. ఇది ఒక బ్రీడ్. శ్వేత్ బై మేఘనా లోకేష్ అనే ఉంది. సో దీంట్లో మేము ప్రోడక్ట్ ఏది లాంచ్ చేస్తున్నామంటే ఇట్ ఇస్ సిల్వర్ అనమాట. ఓకే, ఇది ఎక్కడ చెప్పలేదు ఇప్పుడు? ఎక్కడ చెప్పలేదు. శ్వేత్ బై మేఘనా లోకేష్ సిల్వర్. సో దీనికి బ్యాక్ స్టోరీ ఏంటంటే, ఎవ్రీ ఇయర్ నా యానివర్సరీ కానీ బర్త్డే కానీ, ఈవెన్ వెన్ స్వరూప్ వాజ్ వర్కింగ్ హార్డ్, అంటే తనకి ఓన్లీ పాకెట్ మనీ ఉన్న రోజుల్లో కూడా
తను వర్క్ చేయడం కి ముందు కూడా నాకు గిఫ్ట్స్ అంటే బాగా ఇష్టం. నాకు ఎవరు గిఫ్ట్స్ ఇచ్చినా చాలా ఇష్టం అనమాట. ఈ మెటీరియల్ గిఫ్ట్స్ అనేది ముందే చెప్పాల్సింది కదా. ఓకే, ఏదైనా గిఫ్ట్ ప్లాన్ అదే చేసి అదే అదే ఓకే. సో తను నాకు సిల్వర్ పట్టీలు కానీ అది కూడా నాకు స్టైలిష్గా ఉండడం ఇష్టం అనమాట. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కానీ ఈ ఇలాంటి రింగ్స్ కానీ బ్రేస్లెట్స్ కానీ ఇలాంటివి. జూమ్ చేసి ఒకసారి చూపించు. యా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్స్. అది చూడండి చూడండి, అది సారీ చూడండి. ఓకే. సో ఇలాంటివన్నీ నాకు గిఫ్ట్ ఇచ్చేటాడు అనమాట. సో స్వరూప్య ఈ పెళ్ళికి ముందు కూడా. సో అదంతా నాకు చాలా స్పెషల్గా దాచుకున్నాను, ఇప్పటి వరకు పెట్టుకున్నాను. సో అదంతా సెట్స్ అలాగా ఉన్నాయి అనమాట నా దగ్గర. సో ఎవ్రీ టైమ్ ఐ లుక్ ఎట్ ఇట్ అండ్ వేర్ ఇట్, చాలా స్పెషల్ ఫీలింగ్ ఉండేది. సో ఐ వాస్ టెలింగ్ స్వరూప్, నాకు నువ్వు ఎన్ని గోల్డ్ కొనిచ్చిన, ఎంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్, వాచ్ కానీ ఇవన్నీ కొనిచ్చినా సరే, ఈ చిన్న చిన్న ఈ రింగ్స్ కానీ ఈ పట్టీలు కానీ సిల్వర్లో చాలా స్పెషల్గా అనిపిస్తాయి నాకు అని తనకు చెప్తే హీ ఆల్సో గాట్ అన్ ఐడియా. ఓకే, అంటే అమ్మాయిలందరికీ ఇలాంటివే ఇష్టం ఉంటాయి కదా, సో అబ్బాయిలకు కూడా కొంచెం హెల్ప్ చేద్దాము, గోల్డ్ ఇవే కాకుండా ఇందులో అబ్బాయిలవి కలెక్షన్స్ ఇంకా ముందు ముందు వస్తాయి అన్నమాట. ప్రస్తుతానికి అయితే అమ్మాయిలవి లాంచ్ చేస్తున్నాం అనమాట. కాకపోతే జనరల్గా అమ్మాయిలకి నేను చాలా అబ్జర్వ్ చేశాను, గోల్డ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. చాలా ఇష్టం ఉంటుంది. మరి నీకు గోల్డ్ కాకుండా సిల్వర్ మీద ఎందుకు పడింది? అదే ఇప్పుడు ఫర్ గైస్ హూ ఆర్ ఇంకా కొంచెం గ్రోయింగ్ స్టేజెస్లో ఉన్నారు అంటే దే కాంట్ అఫోర్డ్ టు బై గోల్డ్ టు దేర్ లేడీస్. బట్ అయినా సరే ప్రిషియస్ మెటల్ ఏదైనా ఇద్దామని అనుకుంటారు అబ్బాయిలు. వాళ్ళ మదర్కి కావచ్చు, సిస్టర్కి కావచ్చు, ఎవరికైనా ప్రీషియస్ మెటల్ ఏదైనా ఇద్దామని అనుకుంటారు. ఎవ్రీ టైం గోల్డ్ ఇప్పుడు ఉన్న రేట్స్లో అయితే చాలా కష్టంగా ఉంటుంది అఫోర్డ్ చేయడం. సో ఇది ఒక అఫోర్డబుల్ అండ్ ఆల్సో వెరీ ప్రీషియస్ గిఫ్ట్ అని అనిపించింది. మీకోసం, స్వరూప్ కోసం కాకుండా జనాల్ని మైండ్లో పెట్టుకుని, మీ ఫ్యాన్స్ అందరినీ మైండ్లో పెట్టుకుని ఇప్పుడు ఎదుగుతున్న అలాంటి అబ్బాయిల్ని పెట్టుకుని, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎవరికైనా కూడా ఒక ప్రీషియస్ గా కూడా ఉంటుంది. అది దాచుకునేది కూడా కాస్ట్ కూడా ఇట్ ఇస్ వెరీ అఫోర్డబుల్. ఎలిగెంట్ లుక్ ఉంది. ఎలిగెంట్ లుక్ ఉంటుంది. పెట్టుకుంది చాలా బాగుంది యాక్చువల్లీ. నెక్లెస్ గాని, బ్రేస్లెట్ గాని, అది కూడా ఇయర్ రింగ్స్ కూడా సిల్వరే, డైమండ్ లో ఉంది, అది ప్లాటినం డైమండ్ లో. నైస్. సో అదొక ప్రీమియం లుక్ ఇస్తుంది. సో అదంతా మైండ్లో పెట్టుకొని వి స్టార్టెడ్ దిస్ బిజినెస్. ఇప్పుడు సిల్వర్ అందరికీ యాక్సెసిబుల్ ఉంటుంది. ఆల్సో ది స్టైలిష్ వేరియంట్స్ యాక్సెసిబుల్. సో ద బ్రాండ్ నేమ్ ఇస్ శ్వేత్. శ్వేత్ అంటే కూడా ఇట్స్ ప్యూర్ వైట్ అని, అంటే వైట్ ని శ్వేత అంటే వైట్ యాక్చువల్లీ కరెక్ట్. సో సిల్వర్ వైట్, శ్వేత్ వైట్ కాబట్టి సో రెండింటిని కాన్సెప్ట్ వెరీ గుడ్ ఐడియా అండ్ నైస్ బ్రాండ్ నేమ్. ఆల్ ద వెరీ బెస్ట్. చూడండి, శ్వేత్ బై మేఘ్నా లోకేష్. అంటే అది మేఘ్నా లొకేషన్ అని ఉంది కానీ దాని వెనకాల కృషి అంతా మా ఆయనదే అన్నమాట, స్వరూప్ భరద్వాజ్. అవును, ఎందుకు ఇప్పుడు నువ్వు మేఘ్నా లోకేష్, మేఘ్నా భరద్వాజ్? మేఘ్నా లోకేష్ అనేది నాకు ఇష్టం అండ్ స్వరూప్కి కూడా అదే ఇష్టం. బికాజ్ మా నాన్నగారి పేరు లోకేష్ అనమాట. సో అది ఆయన లేకపోయినా ఆయన పేరు ఇప్పుడు నాతో పాటు ఉండాలి. ఇట్ ఈస్ మై లక్కీ. మేఘ్నా, స్వరూప్, లోకేష్ ముగ్గురు కలిపి పెట్టుకోవచ్చు. బట్ యాక్చువల్లీ దీని వెనకాల ఉన్న కృషి అంతా తనదే. అది యాక్చువల్లీ శ్వేత్ బై స్వరూప్ భరద్వాజ్ అని ఉండాలి. బట్ హీఈస్ గివింగ్ దిస్ గిఫ్ట్, అంటే నన్ను ముందు పెట్టి నా కోసం అంటూ చేయడం అనేది ఇట్స్ వెరీ స్వీట్ ఫర్ మీ ఆల్సో. ఏమైనా చెప్పాలా మీ హస్బెండ్ కి? థ్యాంక్ యూ చెప్తాను. బికాజ్ ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. తను నాకు అదంతా నాకేం తెలీదు. నా యానివర్సరీ రోజు జస్ట్ 2 days బిఫోర్ వెబ్సైట్ అదంతా నాకు చూపించాడు అనమాట. సో దిస్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ అని శ్వేత్ బై మేఘనా లొకేషన్ అనేది నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. సో ఐ వాజ్ లైక్ బ్లోన్ అవే. చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ అని చెప్పాను. ఐ లవ్ యూ ఇలాంటివి చెప్పొచ్చు కదా పాపం. ఐ లవ్ యూ స్వరూప్. చూస్తాడు, వెరీ క్యూట్. ఆయన తప్పకుండా చూస్తాడు. నీకు రిటర్న్లో ఇంకో రోజు ఆయన కూడా తీసుకొద్దాం. అండ్ వంట అంటే ఇందాకే అర్థమైపోయింది నాకు, వంట కానీ అడగకూడదు, కానీ వంటలో ఎక్స్పెరిమెంట్లు చేస్తారంటే ఇందాక టీలో పెరిగేసినప్పుడే నాకు అర్థమైంది. టీలో షుగర్ ఫ్రెండ్స్. సో ఏం వంటలు వచ్చాయి జనరల్గా? వంటలో ఎక్స్పెరిమెంట్లు చేస్తారని విన్నాను. అంటే ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏంటి ఇందాక అర్థమైంది, కానీ కొత్త ఎక్స్పెరిమెంట్. టీ కూడా అలాగే. ఇప్పుడు వంట చేయడానికి ఎవరినైనా హెల్ప్ తీసుకొని రావచ్చు, మార్నింగ్ చేసి పెట్టి వెళ్తారు. బట్ టీ కూడా పెట్టుకోవాలంటే ఎవరిని పిలుచుకోలేను కాబట్టి ఐ స్టార్టెడ్ మేకింగ్ టీ. వంటలోకి రాదు టీ, తెలుసా? నాకు అది స్టవ్ వెలిగించేదంతా వంట. టీ స్టవ్ వెలిగించేదంతా వంటేనంట. ఓకే, అందులో పెరిగేస్తుంది కాబట్టి వంటలో పెరిగేస్తుంది. ఓకే, పక్కన పెడదాం. సో ఏం వంటలు బావచ్చు అట్లీస్ట్ నేర్చుకున్నావా? నాకు ఎందుకో వంటలో ఇంట్రెస్ట్ లేదు. హైదరాబాద్ వచ్చి యాక్టింగ్ కాకుండా ఏం నేర్చుకున్నావు? ఐ మీన్ తెలుగు యాక్టింగ్, తెలుగు నేర్చుకున్నాం. బట్ తెలుగు అమ్మాయిలే ఉంటావు తెలుసా. నేను ఫస్ట్ డే షూట్లో చూసినప్పుడు తెలుగు అమ్మాయి అనుకున్నా. మేఘనా లోకేష్ పేరు తెలియదు నాకు, మేఘనా అని తెలుసు.
ఓకే తెలుగు అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ అనుకున్నాను, కానీ కట్ చేస్తే బెంగళూరు అమ్మాయి ఉంది. ఎందుకంత నేనేం అనట్లేదు, ఏం తప్పుగా అనట్లేదు. సో ఏంటంటే జనరల్ ఒక థింగ్ జరుగుతుంది, బెంగళూరులో మీకు కన్నడ షూటింగ్స్ జరుగుతుంటాయి కదా, సో కన్నడ నుంచి తెలుగుకి హీరోయిన్స్ వస్తున్నారు కదా. అవును. సో ఇక్కడ బాగానే ఉంది, మీరు హ్యాపీగా ఉంది. సో కానీ ఇక్కడి నుంచి అక్కడికి నాట్ ఈవెన్ హీరోయిన్, జనరల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అక్కడ తీసుకోవట్లా. ఓకే. ఎందుకో తెలీదు ఎందుకు. అంటే ఇప్పుడు కర్ణాటకలో యాక్టర్స్ ఎక్కువ మంది ఉన్నారేమో మోస్ట్లీ. తెలుగు కన్నా తెలుగులో నీకు యాక్టర్స్ కనిపించట్లేదు, మనకి స్క్రీన్ పెడితే 16-17 మంది ఉంటారు. శశిరేఖపర్, ముద్దమందరు, కళ్యాణ్ వైభవ్ ఉన్నారు. అంటే కన్నడలో ఎందుకు తీసుకోరని చెప్తాను. మోస్ట్లీ ఇట్ ఈస్ బికాస్ ఇక్కడ డబ్బింగ్ చేస్తాం కదా మేము ఇక్కడ. సో కర్ణాటకలో లైవ్ రికార్డింగ్ ఉంటుంది సీరియల్స్లో. సో మోస్ట్లీ ఇప్పుడు సినిమాస్ కూడా లైవ్ డబ్ చేస్తున్నారేమో. సో లైవ్ రికార్డింగ్ ఉంటుంది కాబట్టి లాంగ్వేజ్ ఖచ్చితంగా హోల్డ్ ఉండాలి అక్కడ. యా, లైవ్ రికార్డింగ్ కాబట్టి. కానీ ఇక్కడ మేమందరూ అదృష్టం ఎందుకు చేసుకున్నామంటే డబ్బింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి మేమంతా వచ్చి నేర్చుకొని మాట్లాడుతాం. అక్కడైతే కొన్ని మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం, మరి మీరు ఇక్కడికి వస్తారు, మీరు లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ప్రాంప్టింగ్ తీసుకోవాలి, సేమ్ ఇష్యూ కదా. యాక్చువల్లీ లైవ్ రికార్డింగ్ ఒకటి ఇట్స్ గుడ్ థింగ్. అండ్ ఆల్సో లైవ్ రికార్డింగ్ కంటే కష్టమైంది ప్రాంప్టింగ్. అది చాలా మందికి తెలీదు. ప్రాంప్టింగ్ ఈజీ అనుకుంటారు, బట్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ లైవ్ రికార్డింగ్ చేసే వాళ్ళు అక్కడికి వచ్చి ఇక్కడ షూటింగ్ చూస్తే ఇట్స్ ఈజీ అంటారు. వచ్చి చేయమని చెప్పాలి. ఈజీ ఉంటుందా ఇక్కడ ఈజీ ఉంటుందా? అంటే నువ్వు 2 చోట్ల చేసావు కాబట్టి కన్నడలో ఎన్ని ఇయర్స్ చేసావు? కన్నడలో సీరియల్స్ 2.5 years చేసాను. 3 సీరియల్స్. హిట్ 1. నాట్ దాట్ గ్రేట్ హిట్. నాట్ లైక్ ఇక్కడ శశిరేఖ హిట్ ఫస్ట్. ఇక్కడే హైదరాబాద్ అండ్ తెలుగు ఈస్ మై లక్కీ సో లైక్ ఒక పుట్టినిల్లు మెట్టినిల్లు అత్తగారిల్లు. ఎందుకంటే స్వరూప్తో నువ్వు ఇక్కడే ఉంటున్నావు, ఇది అత్తోరిల్లు నీకు. సో పేరెంట్స్ అందరూ అక్కడ ఉన్నారు కాబట్టి బాగా సెట్ చేశాను కదా. ఓకే, నీకు కాంప్లెక్స్. కానీ మా అత్త వాళ్ళు మైసూర్లోనే ఉంటారు. స్వరూపే మీకు మెయిన్ స్వరూపే కదా కావాలి, అత్తగారు కాదు కదా. సో వాళ్ళు ఇక్కడ నువ్వు హీరోయిన్ కింద చేస్తున్నావు, ఐ మీన్ కన్నడ అమ్మాయిలు చేస్తున్నారు. సో అదే సీరియల్లో తెలుగు అమ్మాయిలు మేబీ హీరోయిన్ మెటీరియల్ అయ్యి ఉండొచ్చు, బట్ క్యారెక్టర్ ఆర్టిస్టులు చేస్తున్నారు. అట్లా మీ ఇద్దరికి ఉన్నప్పుడు ర్యాప్ ఎట్లా ఉంటుంది? అంటే ఆ వేరియేషన్ ఏమైనా నీకు? అంటే వాళ్ళకి డెఫినెట్లీ బాధ ఉంటుంది, మాకు అవకాశాలు దొరకట్లేదు, మీరందరూ వచ్చేసి. నీకు అబ్జర్వ్ చేసావు అట్లా? అంటే అయ్యో అబ్జర్వ్ అంటే నాతో కూర్చొని చాలా మంది మాట్లాడతారు ఆ పాప మా అమ్మాయిలు. బట్ అంటే నా ఫ్రెండ్స్ అయి ఉంటారు వాళ్ళు, వెరీ ఫ్రెండ్లీ టు దెమ్. సో వాళ్ళు నాకు అదే చెప్తారు, వీ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ఆల్ ది కన్నడ ఆర్టిస్ట్, నీతో నాకు ప్రాబ్లం లేదు అని చెప్తారు. కన్నడ అయినా నాతో ప్రాబ్లం లేదని వాళ్ళే చెప్పిన. ఇది నిన్ను కాదు, నిన్ను వదిలేసి మిగతా ఇది ఒకటి ఎగ్జాంపుల్ అనమాట. సో ఈ అమ్మాయిని వచ్చేసి మిగతా కన్నడ వాళ్ళందరినీ నువ్వు ఓకే, యు ఆర్ వెరీ టాలెంటెడ్, నువ్వు ఓకే పర్లేదు అన్నట్టుగా దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ. అంటే నేను కొంచెం ఓన్ చేసుకుంటాను, నేను ఇక్కడికి వచ్చాక నేను తెలుగు నేర్చుకున్నాను అండ్ ఐ వాంటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. సో చాలా మందికి నువ్వు చెప్పినట్టే నువ్వు కూడా తెలుగు అమ్మాయి అని అనుకుంటావు ఫస్ట్ తెలుగు అమ్మాయి అనుకుని వాళ్ళు ఆల్రెడీ నన్ను ఓన్ చేసుకుని ఉంటారు కాబట్టి నాతో అందరూ మంచిగా ఉంటారు అండ్ ఫ్రెండ్స్ లానే ఉంటారు. సో చెప్పుకున్నారు కూడా, వాళ్ళకి బాధ ఉంటుంది, బట్ ఏం చేస్తారు ఇంకా. నువ్వేం చెప్తుంటావు అని అట్లాంటప్పుడు? నేనా అలా ఏం లేదు, మీరు ట్రై చేయండి, వస్తుంది, అలా ఏం ఉండదు, మళ్ళీ టైం మారుతుంది, పాజిటివ్ గానే చెప్తాను. మనకి ఎక్కువ ఉన్న హీరోయిన్స్ అందరూ 80% కన్నడ అమ్మాయిలు ఉంటారు, బట్ రీజన్ ఏమైంది అంటే ఎందుకు ఓన్లీ అక్కడ నుంచి తీసుకుంటారు? మేబీ బికాస్ కొంచెం ఏమైనా రీజనాలిటీ చేంజెస్ ఏమైనా ఉంటాయన్నా, ఫేస్ అలా ఉంటుంది. నువ్వు నన్ను బాగా లాక్ చేస్తున్నావు. అంటే ఇంకో రీజన్, ప్రాక్టికల్ రీజన్ ఏమై ఉండొచ్చు అంటే మోస్ట్లీ మేము అక్కడ నుంచి వచ్చేసరికి ఒక స్కెడ్యూల్ అంటే మార్నింగ్ అంటే 1 week ఉండొచ్చు, 10 days ఉండొచ్చు. విల్ బి లాక్డ్ హియర్, లైక్ మాకు మేము డెడికేటెడ్ గా ఇక్కడే ఉండిపోతాం ఒక 10 days. ఎక్కడికి వెళ్ళాలి ఎవరు తెలియదు, రూమ్కి వెళ్ళడం. సో అది రీజన్. మోస్ట్ ఆఫ్ ది టైం ఇప్పుడు ఒక హీరోయిన్ మీద ఎక్కువ ఉంటుంది సీన్స్ ఇదంతా కూడా. సో హీరోయిన్ టైం అనేది డెఫినెట్లీ షూటింగ్స్కి ఎక్కువ కావాల్సి ఉంటుంది. సో అందుకని మార్నింగ్ టిల్ ఈవినింగ్ వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ ఆర్ ఎనీథింగ్ ఇక్కడ. యా, సో మోస్ట్లీ ఆ రీజన్తోనే ఇక్కడికి వచ్చాక దే విల్ డెడికేట్ మోర్ టైమ్ టు ది ప్రాజెక్ట్ అనే ఒక ఉద్దేశంతోనే తీసుకొస్తారేమో. అది అయ్యుండొచ్చేమో, కామ పెట్టావు. ఓకే, సో నైస్.